to Star 9 News. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు మురళీమోహన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుక్రవారం మురళీమోహన్ నివాసానికి వెళ్లారు. ఏం మోహన్, ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? ఏం అధైర్యపడొద్దు, నేనున్నా, నీకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని ఆ కార్యకర్తకి నారాయణ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబం దీన పరిస్థితిని చూసిన మంత్రి చెల్లించిపోయారు. మీ ఇద్దరి ఆడపిల్లల చదువు భవిష్యత్తుకు నాది భరోసా అంటూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తానని మురళీమోహన్కి హామీ ఇచ్చారు. దీంతో మురళీమోహన్ కుటుంబం మంత్రి నారాయణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా తనను వచ్చి నేరుగా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమం అంతా మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ, నారాయణ విద్యా సంస్థ జీఎం విజయభాస్కర్ రెడ్డి, 16వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అజయ్, డివిజన్ అధ్యక్షుడు సాయి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ట్రీట్మెంట్ ఉంటాయి. అదే దగ్గర క్యాన్సర్ ట్రీట్మెంట్ దాదాపు వచ్చిండే అర్థం గారు 82 దాకా ఉన్నారు. ఎక్కడ 3 నెలలు సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాము. గుర్తుంది కదా, ఎంత బాగా చదివితే సారు సారు పేరు నిలబెట్టుకోండి. ఇంతకన్నా మాకు ఏం కావాలి సార్, మేము కోరుకుంటే అంత సహాయం చేసిన కాళ్ళకు ముగ్గేది సార్. అసలు